మన టిప్స్. ఇవాళ వ్లాగ్ ఏమైందంటే యాక్చువల్లీ 9కి వచ్చేదండి. ఏంది ప్యాంట్ వేసుకోపో పో. వీడు యాక్చువల్లీ 9కి వచ్చేది వ్లాగ్. హత్తో మీరు ఏజ్కి ఏంటి నేను ఫోన్ ఇయ్య ప్యాంట్ వేసుకోపో నా డాడీ తుడిపో. సో యాక్చువల్లీ ఈరోజు వ్లాగ్ వచ్చేసి 8కి నేను షెడ్యూల్ చేసిన. కాకపోతే ఏమైందంటే తేజానికి అర్థం నిన్న గుడ్డ కోసిన ఒక క్లాత్ ముందర పెట్టిందండి. ఫన్నీగా ఉందని వీడియోలో యాడ్ చేసిన. అది చైల్డ్ న్యూడిటీ కిందికి వచ్చి ఆ వీడియో వచ్చేసి యూట్యూబ్ ఆటోమేటిక్గా డిలీట్ చేసింది అనమాట. స్ట్రైక్ వగేరే ఏం రాలే కానీ డిలీట్ చేసింది. సో నేను పొద్దున 9 గంటలు లేచాక చూసేసరికి ఆ వీడియో లేదు. మళ్ళీ తెలుసు కదా ఊర్లో సిగ్నల్ లేదు. నా ఫోన్కి ఇప్పుడు నో నెట్ అయిపోయింది, మొత్తం నెట్ అంతా అయిపోయింది. సో అదేంటంటే మళ్ళీ రీఅప్లోడ్ చేసేసి పెట్టేసరికి లేట్ అయింది. మా కుండిది చాలా బాగా నచ్చిందండి అందరికీ. అక్క మీ కుండి బాగుంది, అక్క మీ కుండి బాగుంది, పాత ఇంట్లో స్విమ్మింగ్ పూల్ సూపర్ ఉంది అక్క అని కామెంట్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఆ వ్లాగ్ అదే కుండి చూసి అన్నారు. నేను చెప్పలే చిన్నప్పుడు రమ్మే వాళ్ళకి ఇట్లా స్విమ్మింగ్ పూల్ ఆడుతారని, వాళ్ళు స్విమ్మింగ్ పూల్ చేసుకునే వాళ్ళు అన్నట్టు. ఇది తేజ్ సో అట్లా అనమాట. ఆయన వీడియో యాక్చువల్లీ యూట్యూబ్ ఇట్లా వేస్తాను నేను అనుకోలేదు. ఎందుకంటే న్యూడిటీ అంటే మొత్తం చెడ్డి లేకుంటే న్యూడిటీ కిందకి రావాలి. అది కొంచెం డిఫరెంట్ పిక్ యాడ్ చేసేసరికి అట్లా అయ్యింది. ఇక ఆ వీడియో పక్కన పెట్టేసి మళ్ళీ మార్నింగ్ ఆ పార్ట్ని డిలీట్ చేసేసి రీఅప్లోడ్ చేయడం జరిగింది అనమాట వీడియో. సో ఇదైతే మార్నింగ్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 10:30 అవుతుంది ఐ థింక్. సో చెప్తా 11:44 అవుతుందండి. ఇప్పుడు నేను వెళ్తున్నాను స్నానానికి. తేజువాడికి వేడి నీళ్ళు పెడుతున్నా, తేజుకి శేఖర్కి అత్తమ్మకి. ఎంత అంటే అంత ఉడకపోస్తుందండి, చాలా ఎక్కువ చెమట వస్తుంది, ఒళ్ళంతా అంటుకుంటుంది. సో స్నానం చేసి ఈ డ్రెస్ పిండేసుకుంటా. అత్తమ్మ ఈరోజు ఏం చేయాలని అడిగింది. నాకు టమాటా తొక్కు తినాలనిపించింది. టమాటా తొక్కు నూరుతుందట. సో విలేజ్ స్టైల్లో అత్తమ్మ చేసి టమాటా తొక్కు రెసిపీ మీతో షేర్ చేస్తాను ఈ వీడియోలో. ఒరే కండ్లు ఎందుకు సొరినవురా? నేను సాయం చేసినాక చేద్దు అత్తమ్మా. అయ్యో ఇది శేఖర్ గారు. ఈ బెడ్ ఇది కాట్ మనకి ఊర్లో అమ్మొస్తుంది. అన్నయ్యని కొనమని చెప్పి ఉంటే అన్నయ్య వాళ్ళ ఇంట్లో మొన్న ఇట్లాంటి తీసుకున్నారు. అదే అయ్యాయి హీటర్ లేకుండా ముట్టదు దాన్ని. అది దయట అది తీసేయి నాని, హీటర్ తీసేయి. సో ఇది చూపించిన ఆల్రెడీ వీడియోలో నేను. ఈ కాట్ ఉందా 2500 అన్నమాట. మనకి ఇనుప కాట్ మధ్యలో డెకోలా మాత్రం అది ఏమొచ్చింది మధ్యలో ప్లైవుడ్ వచ్చింది. ప్లైవుడ్ వచ్చింది. ఈ పరుపు మీరు అడిగారు కదా, అది నిన్న చేయించాం. శేఖర్ గారు దాన్ని సరి సమానం చేశారు పడుకొని. యాక్చువల్లీ అది చిన్నగా ఉండే. సో అది పడుకుంటే సెట్ అవుతుంది. ఇది కొంచెం అంచు లోపలికి ఉండే అన్నట్టు, పడుకుంటే సెట్ అవుతుందని చెప్పిన ఆయన. మా ఆయన 3 డేస్ దాన్ని సెట్ చేసేసిండు. ఇది ఎవరికి? ఈ పరుపు ఈ మంచం రెండు కూడా నాకు మా ప్రిన్సెస్కి ఫస్టే తయారు చేసి పెట్టుకున్నాం. ఎందుకంటే అది మా పీట ఉంది కదా, దాంట్లో పాపాన్ని వేసుకుని నాకు మెసలు రాదు. తేజ్ అప్పుడు అడ్జస్ట్ అయ్యి పడుకున్నా. కానీ ఇప్పుడు మన పర్సనాలిటీకి మమ్మానో అట్లా ముట్టకురా షాక్ వస్తుంది. ఆయన కూడా మా ఆయన పెట్టినప్పుడు ముట్టుకుంటే ఎట్లుంటుంది? అలవాటు అయి పెట్టినప్పుడు ముట్టుకుంటాడు ఆయన. సో ఇదండి. ఎందుకో ఇవాళ తెలీదు. పొద్దున్న లేచిన సర్వపిండి తిన్నా కానీ నాకు నీరసం ఎక్కువ వస్తుంది. ఇద్దరు అత్తమ్మ శేఖర్ ఇద్దరు బాగా తిట్టి ఒక యాపిల్ ఏమో తిన్నా. నాకు యాపిల్ అస్సలు తినబుద్ధి కాదు. ఎందుకేమో అమ్మకి తేజుకి. నువ్వు తేజుని సరిపోయిన ఆయన నువ్వు చూస్తా అంటేనే పెట్టు. నువ్వు అన్ని చూస్తా అనుకుంటే నీళ్ళు లేకుండా పెట్టకే. అట్లా అనద్దు. బ్యాడ్ బాయ్. చూసిరా కొన్ని వర్డ్స్ ఎట్లా నేర్చుకుంటున్నాడు. అట్లాంటి మాటలు మాట్లాడొద్దు బిడ్డ. డాడీ పెద్దోడు కదా. నాని నువ్వు పెడుతులో నువ్వు అని చూసుకో. వాడు ఊకే అది ముడుతుడు. శేఖర్ తేజు ఇప్పుడు అది ముట్టద్దు, షాక్ వద్దని చెప్పు ఫస్టే. ఆయనతో చచ్చిపోతారు, ముట్టద్దిగా. ఓకే వాడిని అందుకే పట్టప్పుడుగా ముట్టుడు అలవాటు చేయొద్దే. ఏమో నేను పోతున్నా సాయంత్రం వారు చూస్తావా అమ్మా. వెళ్ళిపోయి అందులో పోయి ఆడ మీద పెట్టిన యోగిడా. అత్తమ్మ ఇప్పుడు తొక్కు నూరుతావు. ఇప్పుడు నూరుతున్నావు అత్తమ్మ. అత్తమ్మ మొత్తం మంచిగా ఘాటు ఉంటాయి వెల్లిపాయలు. జీలకర్ర ఎల్లిపాయ నూనె తొక్కు టేస్టే వేరప్ప. మా ట్రైపాడ్ ఇరిగిపోయి
మా ట్రైపాడ్ ఇరిగిపోయింది చూసిన మా చిన్న కృష్ణయ్య తేజ్ బంగారం మా ట్రైపాడ్ ఇరిగిపోయింది కానీ అది పనిచేతో లేదు చూడాలి ఇప్పుడు ట్రైపాడ్ లేక ఏం తీసుకోవట్లేదు సపరేట్గా పడుకుండా అవుతుంది వావ్ అమేజింగ్ ఉంది ఈ పైన అయ్యో నువ్వు ల్యాప్టాప్ బ్యాగ్ తేలే కదా దానిలో హోల్డర్ ఉండే వేర్ ఈస్ దాట్ చూద్దాం ఇది ట్రైపాడ్ ఇక్కడ ఆర్డినరీ ఓ పిచ్చి ఇటు ఒకసారి చూద్దాం పెట్టు ఇది ఆర్డినరీ 300 రూపీస్ ట్రైపాడ్ అండి మా పిల్లలు ఎవరో ముగ్గురు ఆయనతో కింద పడేసారు అది ఇరిగింది కొత్త తెప్పించి తెప్పేద్దు మరి తెప్పిస్తే మంచిదే తెప్పించుకోవాలి కెమెరాది పెడదామంటే మళ్ళీ ఎందుకులే అనిపిస్తుంది ఇటు రారా ఓడి ఇక్కడ ఉండవు ఏ ఎత్తున్నారో తేజుగా వీడికి నూనె బాగా పెట్టినా బాగా ఎండ కొడుతుంది సో వీడికి కూడా తొందరగా స్నానం చేయాలి అది ఇరిగింది అది పైకి కింది కట్టిందని అట్లా కావద్దు కదా నేను తిప్పరాదు మనం అవునా సరే పెట్టి చూద్దాం పని చేస్తుంది మంచిగా కిందికి పైకి అనేది పోయింది ఇక కొండి ఉంటుంది చూడు ఇట్లా ఇగ్గేది ఇంకోటి ఉంది రూపాయలు ఇగో ఇది ఉంది ఇంకోటి ఇది రబ్బర్ పోయింది మరి ఫోన్ పడ్డది అనుకో OnePlus దొబ్బుతుంది ఇగో రబ్బర్ దీన్ని అతికేయచ్చు దీనికి రబ్బరు పోతుందండి దాదాపుగా ఇది మంచిగా ఉంది అది నాదే ఎక్స్ట్రా పెట్టింది ట్రైపాడ్ లేకపోతే ఎంత కష్టమో చూడండి ఇది నిన్న నేను మీషోది వేరే డ్రెస్ వేసుకున్నాను ఆ డ్రెస్ ఏందో డిఫరెంట్గా స్మెల్ వస్తుంది ఆ డ్రెస్ ఇప్పుడు నేను కంఫర్ట్లో నానబెట్టుకొని ఉతికేస్తా ఏందో అంత పాల్పాలు వస్తుంది డ్రెస్ ఊపిరితోటి ఉన్నా చాలు ఈసారి అమెజాన్లో వేరే బుక్ చేసుకుంటా కానీ దీనికేమో ఇది కింద ఎరిగింది ఏం కాదు రెండు స్టాండ్స్ ఒకటి బాగానే ఉంది కాబట్టి మా ఇల్లందుకుంట్లో ఉన్న స్టాండ్ బాగుంది అది తెచ్చుకోవాలి దాన్ని కింద ఇరిగినాయి దాన్ని దీనికి అప్లై చేయాలి మా ఇంట్లో మిరపకాయలు విచ్చలవిడిగా వాడతాం ఇది అందరికి తెలిసిందే ఇవి చిత్తే అడగాతో మన మధ్యలో కట్ చేయకుంటే ఇంతే మిరపకాయలు ఇంత చింతపండు నాలుగు టమాటాలు అత్తమ్మా నూనె వేసినా అత్తమ్మా మరి అమ్మకి బాగా ఇష్టం తప్పింది తక్కువ వేసుకున్న రోజు మా ఇంట్లో దావత్ నేనే ఎక్కువ తింటా మరి అమ్మే పాపం 2-3 రోజులు తింటుంది కానీ నేను ఉంటే మాత్రం అది ఒక రోజులోనే వస్తుంది నేను క్వాంటిటీ ఎక్కువ తింటా మళ్ళీ ఎండుమిర్చితోటే పప్పు పెట్టాలి మంచిగా ఉంటుంది ఎండుమిర్చిలు తింటే ఎండుమిర్చిలు ఉన్నాయి అత్తమ్మ అసలు అత్తమ్మ చుట్టూ ఎండబెట్టినాక రెడ్ అయింది రమ్య తిరుపతి ఎక్కువ పెట్టింది అత్తమ్మ మనం మంచిగా నానేం చెప్తుందిరా నీకు తేత ఎందుకురా ఇట్లారా ఇగో ఎట్లా అచ్చా పెద్ద ప్లేట్ ఎందుకు మమ్మీ గారి ఆఫీస్ సుఖం పద్ధతిలో మంచిగా పడుకొని ఆఫీస్ చేసుకుంటుంది అత్త పెట్టిన గూటికి ఆచి ఆచి అత్త గూటికి ఆప్చి అవుతుంది నేను తింటే ఇంతకుముందు యాపిల్ ఇక ప్రెగ్నెంట్ లేడీస్ అంటే తింటూనే ఉంటారు అత్తమ్మ సావ కొడుతున్నారు వీళ్ళు ఇద్దరు అవ్వ కొడుకులు సర్వపిండి తిన్నా చాయ్ తాగినా ఒక యాపిల్ కోసిచ్చిర్రు ఇప్పుడు కోడిగుడ్లు అంట ఆయన తమ్మడి తొక్కలో కోడిగుడ్డు ఎట్ట తింటారు అత్తమ్మ షీ
తొక్కటి తొక్కి కమ్మ ఉంటుంది. కరెంటు పోయింది. నాలుగు టమాటాలు, పెసరప్పు ఉంది కదా, చక్కెర తెచ్చినావు కదా, శనగపప్పు కూడా కొడుకు శనగపప్పు కూడా ఉంది ఇట్లా. నేను ఇవాళ సాయంత్రం వరకు నాకు మంచిగా శాతం అయితే అవి చేసుకుంటే ఏంటి ఒక 10 ఏళ్ళ భక్ష్యాలు చేస్తా. మాకు మా అత్తమ్మ చక్కెర తక్కువ ఉంటుంది తింటుంది. ఎన్నడో చెయ్యి అన్నది, ఎప్పుడు లేదు మా అత్త. ఫస్ట్ నన్ను భక్ష్యాలు చేయమంది, చక్కెర ఎక్కువైనా సగమే భక్ష్య తిన్నది. నేను కష్టపడి 3 గంటలు. నువ్వు పెసరపప్పు తినలే కాస్తావు, ఇప్పుడు తినలే కాస్తమ్మా. ఇవాళ సాయంత్రం చేసుకుందాం మనం వీలైతే. తేజ అప్పుడు ఎన్ని భక్ష్యాలు అత్తమ్మ నాకు 5 కిలోలు పప్పు పెట్టిస్తే మొత్తం భక్ష్యాలకి అయిపోయింది. కొనుక్కొచ్చుకొని అప్పుడు దినం తప్పించి తినం భక్ష్యాలే. స్వీట్ తినాలనిపిస్తుందంటే ఆడపిల్ల పుడుతున్నాడు అత్తమ్మ. మరి తేజ అప్పుడు నేను మస్తు స్వీట్ తిన్నా, మరి చెప్పలే అత్తమ్మ నీకు, ఊకే స్వీట్ తినేదాన్ని. అబ్బాయి పుట్టిండు. మళ్ళీ కొంతమంది ఎడమ దిక్కు పుడితేనేమో ఆడపిల్ల, కుడి దిక్కు ఎడమ దిక్కు పుడితే ఆడపిల్లనాడు అత్తమ్మ, కుడి దిక్కు పుడితే కదిలితే మగపిల్లాడట. అట్లా ఉండదు ఇక అత్తమ్మ. మరి కదా, నాకు ఈసారి స్వీట్ తినబుద్ది అవుతుంది, ఈసారి ఎక్కువ కారం తినబుద్ది అవుతుంది. ఈ లాస్ట్ డేస్లో స్వీట్కి వచ్చి తినబుద్ది అవుతుంది. ఏదమ్మా ఎవరైనా మాకు ఓకే, మా అత్తకు మాత్రం ఆడపిల్లలే కావాలి. సో ఫస్ట్ మిర్చి ఫ్రై అయిపోయింది, అత్తం దాంట్లో ఉప్పు కూడా వేసింది, ఇంకా చింతపండు వేయాలి. ఇక్కడ ఎన్నన్నా స్పెడ్స్ ఇక్కడ లేవు నాని, స్పెడ్స్ అత్తాం కళ్ళద్దాలు. ఇదేమో టమాటా పైకి ఉప్పు, టమాటా పైకి ఉప్పు ఎందుకు ఎత్తావమ్మా చెప్పని ఉడుకుద్దా. ఒక అత్తం స్పెడ్స్ స్పెడ్స్ అంటే కళ్ళద్దాలు అత్తమ్మా. ఏడున్నా లేవత్తమ్మా, ఏడ తెచ్చినాడు నువ్వు నాన్నతో దంచుతూ పతొక్కు నాన్న ఇస్తాడకు. కాతమ్మా ఏం మాట్లాడినావు మేము చూసుకొని ఎట్లా మాట్లాడతారు. ఇది కంఫర్ట్. దీంట్లో ఇప్పుడు నేను అడ్రస్ తేజు అంటే స్నానం పెడతాను. కరెంటు పోయిందన్నా, కరెంటు పోయింది. ఫ్యాన్ వస్తుందో చూడు, లైట్ పోయింది, ఫ్యాన్ వస్తలేదు. తేజు డ్రెస్ నేను వేసుకున్న డ్రెస్, ఈ డ్రెస్ స్నానం చేసేటప్పుడు ఉతికేసుకున్నాక ఏమంటారు, మేము కళ్ళెమ్మకు చెట్టు అత్తం ఎప్పుడో పెట్టింది, ఈసారి భలే ఊరు వచ్చిందండి. సూపర్ కదా, చిన్నగా ఉండేది, ఈ మధ్య బాగా ఎక్కువ పెరిగింది. స్మెల్ మళ్ళీ మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ పుదీనా పెట్టింది అత్తమ్మ. ఇది చాలా వరకు ముదిరింది. పుదీనా అంటే ఎప్పటికప్పుడు తెంపితే మనకి మళ్ళీ కొత్త వస్తుందంట. దాని సైడ్కి వచ్చినాయి అన్నీ కొంచెం ఏమంటారు ఎండిపోయినట్టు అయినాయి, కానీ పుదీనా మాత్రం ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తెంపుకోవచ్చు. వర్షం పడడం వల్ల కట్టెల పొయ్యి మీద అత్తమ్మ ఈ మధ్య వండట్లేదు, ఎందుకంటే కట్టెలు పచ్చి ఉంటాయి కదా. సో అందుకనమాట పవర్ పోయింది సడన్గా. నేను టమాటా తొక్కు అత్తమని ఊరినాక వెళ్ళి స్నానం చేసేస్తాను. ఎండ ఎట్లా కొడుతుందంటే అట్లా దారుణంగా కొడుతుందండి ఎండ, కూర్చునేటట్టుగా లేదు ఎండ. మళ్ళీ కొట్టినట్టే కొడుతుంది అత్త, మళ్ళీ మస్తు వర్షం కొడుతుంది. నిన్న సడన్గా సాయంత్రం వర్షం కొట్టింది చూసిరుగా మీరు. ఎండకి ఎండ కొడుతుంది, వానకు వాన. ఈ ఎండకి బాగా నీరసం వచ్చి మరి మీరు పనికి పోతే ఎట్లా పోతారు అత్తం అసలు? మరి మీరు పనికి ఎట్లా పోతారు అత్తం గిట్ల ఎండ కొట్టంగా? అవు చూసిరా. ఇంక ఇవాళ అంటుంది మా తేలుకుంటున్నా కూడా ఇవాళ ఏమంటుంది, ఇలా పొద్దున అడిగిరట వాళ్ళ దోస్తులు, మా అత్తమ్మ దోస్తులు ఉంటారు. ఏమన్నా నీ దోస్తులు చెప్పు. మా అత్తమ్మ గ్యాంగ్ ఉంటుంది. పొద్దునే నేను కరువు పనికి పోకపోతుంది బిడ్డ, నాకు బోర్ కొడుతుంది. వీళ్ళు ఏం ఫీల్ అయితే వట్టిగా ఇంట్లో ఉంటే లావ్ అవుతాము, బోర్ కొడుతుంది, ఒళ్ళంతా బరువు అవుతుంది అని ఫీలింగ్ ఇల్లది. మరి రమ్య మేమేమనుకోవాలి అత్తమ్మ? మేము ఇంట్లో ఉన్న వాళ్ళు మేమేమనుకోవాలి మరి? ఇప్పుడు నువ్వు ఏడ ఖాళీ ఉంటావు, ఏదో ఒకటి పని చేయబట్టివి అట్లా చూసిరా. ఇంకేం చేయాలో దంచుకొని అంతటి దంచిపో. మీ నీళ్ళు అయినా అత్త మీకు చేయించాను మరి స్నానం అయిన కాడికైనా. వేడి నీళ్ళు వద్దు, బాగా గోరువెచ్చగా చేపిస్తా.
కాదు నూనె పెట్టినా కదా తొమ్మిది అంత చెమటొత్తు మనకి ఇది దంచాలి ముందు మిరపకాయలు మిరపకాయలు మెత్త దంచినాక టమాటలు వేయాలి అత్తమ్మ నేను దంచితే తొడకలు పొట్టు పొట్టు ఏంది మమ్మీ నువ్వు చామ చేద్దున్నాడు పా రమ్మంటుంది అందా పోతాడు ఇడు ఒకడే అక్క చూలిపోయింది వచ్చిన కాడదు కింకక్క కింకలు రక్క ఎవర్రా కింకక్క ఎవరు నాని కింకక్క నాని ఆడతావా నిన్నటి పెద్దమ్మ వీడు తేజుగాడి పెద్దమ్మ పిల్లలు వచ్చి కానీ వాళ్ళు చూలిపోతారు బిడ్డ చూలిపోయారు సాయంత్రం వస్తారు చూలిపోతావు తోలుమంట కలస్తుంది ఆడుకోపో కన్ను బొమ్మ చేయపో కలస్తుంది తోటి అట్లా అన్ని ఏం చేస్తా ఈ మిరపకాయలు ఇత్తులు నేను ఎత్తి దంగా ఎత్తబో ఇత్తులు నేను ఎత్తి ఎత్తులు అవుతుంది ఇంకా మెత్తోడా ఎత్తాం కొంచెం ఇంకా కావాలి కొంచెం మొత్తం మెత్తగా అయిపోయింది దీన్ని మరాఠీలో ఠేచా అంటారు మరాఠోళ్ళు అత్తమ్మా పెనం ఉంటుందా పెనంలో మిరపకాయలు ఎల్లిపాయలు ఒక టమాటా కాలుస్తారు దానిలోనే ఆయన జీలకర్ర వేసి ఇట్లా రుత్తారు చెంబుతోటి దాన్ని చేస్తా అంటారు రొట్టెలు ఈ రొట్టెలో కమ్మ ఉంటుంది తెలుసా అత్తమ్మ జొన్న రొట్టె పెద్ద పంపింది కదా సూపర్ ఉంటుంది ఏమన్నా మెట్టబడి టమాటా మెత్తబడి ఏమన్నా ఎప్పుడో పీకేంది అయితే ఇన్ని మిరపకాయలు ఒక్కటి కూడా ఇత్తు కనబడదు అట్లా నూరు చిన్నప్పుడు నేను మమ్మల్ని నూరమంటే చేతులు పోతాయి ఓమని ఇప్పుడు టమాటా కూడా ఇత్తనాను కోసేపు ఇప్పుడు చింతపండు కూడా కొంచెం మెత్తగా కావాలి చింతపండు పట్టుగానే అయింది ఇప్పుడు టమాటాలు పుల్ల లేవు కాబట్టి చింతపండు వేసుడు కదా అత్తమ్మ చింతపండు వేసుకుంటే టేస్ట్ ఉంటుంది రోజులో వేస్తుంది అవునా వేసుకోరు కదా మనం ఇది వేసినంత టేస్ట్ కనిపించేది అవునా టమాటా ఈజ్ ఆల్సో రెడీ అబ్బో ఇది వేడి ఉంది అత్తమ్మా ఇంకో ఇది వేడుతున్నా వేడి ఉంది అత్త ఇది మంచిగా ఉంది కారమే ఘాటే ఉంది ఇప్పుడు టమాటాలు ఇప్పుడు పచ్చడి అయిపోవాలి తర్వాత తాలింపులు పెట్టు టొమాటో అబ్బో వేడి ఉంది చూడు కొంచెం ఉప్పు వేయాలి ఉడకబెట్టాలి టమాటాలో ఉప్పు అయితే తొందర ఉడుకుతాయి మంచిగా జున్ను జున్ను అయితే అయిపోయాయి మెత్తగా లైట్ అయితే తెలుస్తుంది ఇంకా దీనిలో పసుపు ఎత్తగా పర్ఫెక్ట్ కలర్ వస్తుంది నేను మొన్న కొత్త రోలు కొన్నాక ఆయన ఊరిన అత్తమ్మ మొత్తం బండ చూడు కసుకు ఈయన తిన్నాడు ఏంది తింటుడు కస అంటుందని అయిదారుగా అత్త మంచిగా అయ్యి నేను తింటా మంచిగా ఉంటాయి నాకు ఇష్టం ఎండుమిర్చి బాగా కారం వద్దంటే మంచిగా అయింది ఇది మన టమాటా తొక్కు రెడీ టమాటా రోటి పచ్చడి ఇది ఉంటే శేఖర్కి దోశలకు బాగా ఇష్టం ఈ తొక్కు దోశలు వేసిన ప్రతిసారి టమాటా తొక్కు నూరే టమాటా తొక్కు పట్టే అంటాడు కానీ గ్రైండర్లో పడితే ఈ టేస్ట్ ఉండదు ఇదే తొక్కు మనం గ్రైండర్లో పడితే ఈ టేస్ట్ రాదు మిక్సీలో పడితే అత్త నాకు రోల్ తీసుకుంది కాకపోతే అది వాడు లేక ఏమవుతుందంటే ఊకే కసుకు బిస్కొస్తుంది అయిపోయింది రెడీ షిఫ్టింగ్ చేసుడు తర్వాత తాలింపు పెట్టుడు తర్వాత లావింగ్ ఏం చేసుడు అంతే ఆ రోల్ అంటే మస్తు పొడుగుండేదంట అత్తం పెళ్ళప్పుడు పెట్టి అత్తం నీకు ఇది స్టార్టెడ్ రెయిన్ గోవే
ఏడు ఆరేసిన వస్తాం మళ్ళీ పొద్దున ఆరేసినావా? ఇది బాగా రోజులు ఎవరం లేకపోయేసరికి ఇట్లా ఇట్లా అయింది. ఇది మా చీరల భాగవతం. రెయిన్ గోవే స్టార్ట్ అయిపోయింది. బాగా ఉడకపోసింది. ఉడకపోసినప్పుడే అనిపించింది రెయిన్ పడుతుందని. ట్రైపాడ్ నో యూస్, పడైపోయింది. వర్షం స్టార్ట్. చినుకులు చూసిరా? నేను తెచ్చుడు, నేను మెల్ల పోతున్నా. బల నేను ఊరికా అత్తమ్మ. అది చూడు ఎంత బాగుందో స్కై, సూపర్ కదా. బగ్గా స్టార్ట్ అయింది అత్తమ్మ. చూసిరా మండలు తెంపొచ్చే లోపు వర్షం ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. అత్తమ్మ ఆడుంది బాబో. అమ్మ ఇంతసేపు ఉడకపోయి స్నానం చేయాలి అనిపించింది. ఇక లేదు, పైనుంచి వర్షం పడితే మస్తు ఉంటుంది, అక్కడ వ్యూ బాగుంటుంది. పారి లోపలికి పోదాం. ఇక అత్తం ఒకసారి కడగాలి, మస్తు స్మెల్ ఉంది. ఇదైతే ఇది మా కల్లేమాకు, మస్తు స్మెల్ ఉంటుంది. కొన్ని చెట్లు స్మెల్ రావు, కొన్ని చెట్లు మంచిగా స్మెల్ వస్తాయి. ఇక్కడ మనం వర్షంలా చల్లబడుతుంది. ఇంతసేపు వర్షం పడుతుంటే నాకు ఇది చెప్పడం తర్వాత కానీ ఇంతసేపు వర్షం పడుతుంటే నాకు స్నానం చేయాలనిపించింది, ఉడకపోస్తుంది. కానీ ఒకసారి చల్లగైంది. నాకు తేజ్ కూడా అప్పుడు ప్రెగ్నెన్సీలో ఇక్కడ నల్ల బొంగైంది, ఇక్కడ అయింది, మళ్ళీ కొన్ని 2 సంవత్సరాలకేమో పోయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అవుతుంది. జంపింగ్ జపాంగ్ ఇళ్ళకెళ్ళి పోవాలి. అవా ఇక తొక్కైంది. అన్నం పెట్టినాం అప్పుడే. రెండు అత్తమ్మ ఆవాలు వాడదు ఎక్కువ. అత్తమ్మ రవి బావ నంబర్, రవి అన్న. ఆగో ఇగో పసుపు, ఎండుమిర్చీలు, కరివేపాకు. అందులో ఈ తొక్కు రెడీ. నీ బుక్ తెచ్చుకోపో, మనం ఆపేసేసుకుందాం. నాని పడుకో. నాని ఎందుకు మళ్ళీ? తేజు మమ్మీ ఓన్లీ. నాని కోసేపు రెస్ట్. నానికి చేతనే మమ్మీదా. అవి చూసిరా, ఇది వాళ్ళ నాన్న 2 నిమిషాలు పండుగ ఇస్తలేడాడు. ఇది 2 నిమిషాలు కూడా అత్తని వాడు పడుకొని ఇస్తలేడు. ఈరోజు యాక్చువల్లీ వినాయక నిమజ్జనం ఉందని చెప్పా కదా. వర్షం పడుతుంది, అవుతుంది. మంచిగా మమ్మీ అగోట్ల కప్పునే ఉంది మమ్మీ. ఇంకా భజన అందరు భజను. వర్షం పడుతుంది, ఆగుతుంది, మళ్ళీ చినుకులు పడుతున్నాయి. నేను బట్టలు అప్పుడే ఆరేసిన, కాకపోతే పడుతుంది, అవుతుందన్నా. చూడు 2 గోవే. ఎందుకు అనిపిస్తుంది రా? తడుతావురా, తెట్రా. నా బట్టలు సగం ఉన్నాయి, అవి తీసినా లావలేదు. దత్తలు
తేజీ మమ్మీ దత్తలు. సో మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అయింది వర్షం. ఈ బట్టలు ఇంకా మొత్తం ఆరలే. కంఫర్ట్ స్మెల్ మంచిగా వస్తుంది, కానీ కంఫర్ట్ కంటే సాఫ్ట్ టచ్ బాగుంది. సాఫ్ట్ టచ్ ఈజీ వాష్, సాఫ్ట్ టచ్ అది బాగుంది. మమ్మ వద్దుదా, అవి పచ్చిగా ఉన్నాయి బిడ్డదా, తీసి ఆమ్లేద్దా మమ్మీ. అంటే సాఫ్ట్ టచ్ బాగుంటుంది. ఎప్పుడో దానన్నా తడుస్తుందా, సాఫ్ట్ టచ్ బాగుంటుంది. నేను సాఫ్ట్ టచ్ వాడతా అక్కడ. ఈసారి లిక్విడ్ అయిపోతే అమెజాన్లో తెప్పించేవాడు. 2 లీటర్స్ ఒకటిసారి తెప్పిస్తే చాలా రోజులు అవుతుంది. శేఖర్ ఏమో ఓన్లీ పక్క బట్టలు మీద వేస్తారు, నేను అన్ని బట్టలు మీద వేస్తాను. మంచి స్మెల్ వస్తుంది. దాంట్లో స్మెల్కి మనకి ఫ్లేవర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. తర్వాత ఏంటంటే నాకు ఒక మంచి మిక్సీ సజెస్ట్ చేయండి. నా మిక్సీ పాడైపోయింది యాక్చువల్లీ. ఇంకో 2-3 డేస్, ఒక 4-5 డేస్తో మేము వెళ్ళిపోతాం. అంటే శనివారం ఆదివారం వరకు వెళ్ళిపోతాం అన్నమాట మేము. సో ఈలోకి మిక్సీ బుక్ చేస్తే ఆ వరకు వస్తుంది కదా. సో మంచి బ్రాండెడ్ది మంచి మిక్సీ నేను చూసాను కొన్ని. పాన్జాన్ కాదు, బజాజ్, ప్రీతి, ఇవన్నీ చూస్తే 3000 అట్లా ఉన్నాయి. వాటికి జ్యూస్ జార్లు కొన్నిటికి 4000లో కూడా ఉన్నాయి. బాగున్నాయి అనిపిస్తుంది, కానీ కొన్నిటికి రివ్యూ మంచిగా ఉన్నాయి, కొన్నిటికి బాగాలేవు. 2 కలిపి ఉన్నాయి అనమాట. ఇది ఎట్లా అవుతుంది, 2 కలిపి ఉన్నాయి అనమాట. అందుకని చెప్పేసి నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. యాక్చువల్లీ ఏది బుక్ చేయాలో అర్థమవుతలేదు. శేఖర్ని బుక్ చేయమంటే శేఖర్కి అస్సలు టైం కుదరట్లేదు. ఆయన వర్క్లో ఆయన బిజీగా ఉంటున్నాడు. సో నిన్న తినంగా మిగిలిన కంకి ఇది తీయ ఉంది. అత్తమ్మ కోసం అయినాక లేచాక బయటికి వెళ్తుంది. ఎంచక్క ఏంది అది. సో అప్పుడు ఎంచగా భక్షాలు చేస్తా. నెయ్యి ఉందో లేదో తెలియదు. ఇక్కడ చిన్న డబ్బా పోదేమంట. భక్షాలు వేసుకొని తినే క్రేవింగ్ అన్నమాట. దాన్ అంతే. ఇంకో విషయం, తేజ్వాడ్ నైట్ డ్రెస్సులు చూసి చాలామంది మా టీషర్ట్ పాయింట్లు మేము వీటి నైట్ డ్రెస్ అనం. వాటికి మెత్త ఉంటాయి కాబట్టి ఇవి ఎక్కువ వేస్తూ ఉంటాం. సో ఇవి నేను అమెజాన్ నుంచి తెప్పించాను. ఈ షర్ట్స్ వచ్చేసి ఎక్కడ అంటే సిద్దిపేటలో బాంబే బజార్ ఏదో ఉంది షాప్, బాంబే షాపింగ్ మాల్ ఏదో ఉంది, పెద్ద షాపే. అందులో 120-140 రూపీస్ కోట్ పడింది. ఈ ప్యాంట్లు వచ్చేసి సరే చెయ్యి. ఏం చెప్తున్నావు ఇప్పుడు నువ్వు? వాటర్ మెలాన్ పాయింట్లు. శేఖర్ ఎంత తీసుకున్నావే? 6 పాయింట్ల సెట్ అమెజాన్లో 600కో 800కో ఉంది. చాలా బాగున్నాయి ప్యాంట్స్, మొత్తం మంచిగా ఉన్నాయి. తప్పి వేసేవాడికి ఇప్పటికే నేను జీన్స్ వేయదు బయటికి వెళ్ళినప్పుడు, కానీ ఇంట్లో కానీ మెత్త ఉంటుందని చెప్పేసి ఇట్లాంటి ప్యాంట్స్ ఎక్కువ వేస్తాను. ఈ ప్యాంట్ల సెట్ ఒకటి, ఇంకో టీషర్ట్ సెట్ కూడా బుక్ చేస్తాను. ఆ రెండింటి లింక్స్ నేను ఇన్స్టాల్ ఇస్తాను. మీ పిల్లలకి ఎవరికైనా కావాలంటే మీరు తీసేసుకోవచ్చు. ఓకేనా? ఒక సింపుల్ బ్లాగ్ ఇది. బాగా అనిపించిందా? నచ్చితే లైక్, షేర్, కమెంట్ అన్నీ చేయండి. చాలామందికి మా అత్తి వాళ్ళ ఇంట్లో బ్లాగ్స్ చాలా ఎక్కువ వస్తాయి కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ఇల్లు చాలా మందికి ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం అండి. ఓకే మరి బాయ్. ఎక్కువసేపు వదులుతాను నేను, నాకు నడుము వస్తూ ఉండండి.